ఢిల్లీ చికెన్ కోర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మసాలా దినుసులు, ఇదేమో నల్ల యాలక, నల్ల ఇలాచి అంటారు, ఇవేమో రెగ్యులర్ ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, అలాగే లవంగాలు, బ్రౌన్ ఆనియన్స్, చికెన్, పెరుగు, నిమ్మరసం, కొత్తిమీర, కసూరి మేతి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, రెగ్యులర్ చిల్లీ పౌడర్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జాజికాయ, కుంకుమ పువ్వు, జాపత్రి, యాలకులు, మరాఠీ మొగ్గ, వెనిగర్, అలాగే మనకి పుదీనా కావాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే చికెన్ని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ వండినా లేదా ఏ కర్రీ వండినా, కూర్మా వండినా సరే చికెన్ని మ్యారినేషన్ చేసే పద్ధతి ఉంది అంటే ఫస్ట్ అది చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకొని బౌల్లో వేసేస్తున్నాను. చికెన్కి సరిపడా ఉప్పు ఇందులో వేసేస్తున్నా. అలాగే కారం, ఇదేమో కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది కలర్ రెడ్గా ఉంటుంది, కారం చాలా తక్కువ ఉంటుంది, మైల్డ్గా కమ్మగా కలర్ మంచి కనిపిస్తుంది. సో అందుకే రెండు వేస్తున్నాను, ఇది రెడ్గా ఉండాలి కాబట్టి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కసూరి మేతి, ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు మనం చికెన్ వేస్తున్నాం. పెద్ద పీస్ వేస్తే కనుక సాఫ్ట్గా ఉంటుంది, మీకు కావాలి అంటే చిన్న పీసెస్ కూడా వేసుకోవచ్చు, బట్ పెద్ద పీస్ వేస్తే కనుక సాఫ్ట్గా ఉంటుంది. మసాలాల్లో వేసి ఒక 2-3 గంటల ముందే మ్యారినేషన్ చేసేసుకుంటే బాగుంటుంది. ఓవర్ నైట్ కూడా మీరు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. డేలో చేసుకోవాలి అనుకుంటే ఒక 2-3 అవర్స్ ముందుగానే మ్యారినేషన్ చేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, మ్యారినేషన్ అయిపోయింది, తీసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకుంటా. నెక్స్ట్ మనం మసాలాని జస్ట్ దంచుకుంటున్నాం. మామూలుగా కోర్మా చేసినా, మనం కుర్మా చేసినా కూడా ఏదో ఒక నట్ పేస్ట్ వేసుకుంటాం, కానీ ఢిల్లీ స్టైల్లో చేస్తే కనుక కంప్లీట్ పెరుగుతోనే కుక్ చేస్తారనమాట. పెరుగుతోనే థిక్గా మనకి ఆ గ్రేవీ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను రోల్ పెట్టుకున్నాను. ఇందులో జాపత్రి, అలాగే జాజికాయ. జాపత్రి, జాజికాయ ఒకటే ఫ్యామిలీ అండి. ఫస్ట్ జాజికాయ మీద ఇలా పువ్వు వస్తుంది అనమాట, దాన్ని సపరేట్ చేస్తే అది జాపత్రి అవుతుంది, జాజికాయ సపరేట్ అవుతుంది. ఒకే కాయలో 2 స్పైసెస్ అనమాట. సో జాజికాయ, జాపత్రి, యాలకులు, నల్ల యాలుక. ఇది ఎక్కువగా మనం బిర్యానీ మసాలా చేసుకునే దాంట్లో వేసుకుంటాం అనమాట. నల్ల యాలుక ఎక్కువ ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం దంచుకోవాలి. దంచేసుకోవాలి. మసాలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా దంచానో. ఇందులో మనం నెయ్యి వేసుకున్నాం. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో నల్ల యాలుక, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా
కొంచెం ఆ మసాలాలు నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ అంతా వేసిన తర్వాత మనం మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. పెరుగు కదా ఉండలు కట్టేస్తుంది. సో ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని పెద్దగా పెట్టేసి మూత పెట్టి 5 నిమిషాలు బాగా కుక్ అవనివ్వాలి. ఇలా చికెన్ కుక్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాం కదా, కలర్ చాలా బాగా వస్తుంది. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసినప్పుడు రెగ్యులర్ కారం కూడా వేసుకోవాలి, లేదంటే మరీ చప్పగా ఉంటుంది. కలర్ ఎక్కువ కనిపిస్తుంది కానీ అస్సలు కారం ఉండదు. సో ఇలా మధ్య మధ్యలో మనం మిక్స్ చేసేసుకొని కొన్ని బ్రౌన్ ఆనియన్స్, పుదీనా అండ్ కాస్త కొత్తిమీర, అలాగే మనం దంచి పెట్టుకున్న మసాలా, కుంకుమ పువ్వు మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే చికెన్ పెద్ద పీసెస్ కదా మనం యూస్ చేసింది. సో ఉడకాలి అంటే కొంచెం వాటర్ వేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ కన్సిస్టెన్సీ ఉందో లాస్ట్లో మళ్ళీ ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసాం కాబట్టి మళ్ళీ కొంచెం థిక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి 15 to 20 మినిట్స్ బాగా కుక్ చేయాలి. మూత పెట్టేసి ఇంకా అస్సలు టచ్ చేయకుండా ఒక 15 మినిట్స్ బాగా కుక్ చేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చికెన్ మంచి కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో ఇంకా మనం కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్ వేయగానే సూపర్ అరోమా అదిరిపోయింది. సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ కొంచెం గ్రేవీ వేసుకున్నాం. ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్, పైనుండి జస్ట్ బ్రౌన్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఢిల్లీ చికెన్ కోర్మా రెడీ అయిపోతుంది. ఢిల్లీ చికెన్ కోర్మా తయారీ విధానం: ముందుగా బౌల్లో కప్పు పెరుగు వేసి ఉప్పు, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కసూరి మేతి వేసి బాగా ఒకసారి కలిపి కొద్దిగా నూనె కూడా వేసి కలుపుకున్న తర్వాత చికెన్ పీసెస్ వేసి మ్యారినేషన్ చేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. రోట్లో జాపత్రి, జాజికాయ, యాలకులు, నల్ల యాలుక దంచుకొని మసాలా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని నల్ల యాలుక, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసి కలిపి పుదీనా, కొత్తిమీర, మనం దంచి పెట్టుకున్న మసాలా, కుంకుమ పువ్వు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కుక్ చేసుకొని కాస్త నిమ్మరసం, రోజ్ వాటర్ కూడా వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఢిల్లీ చికెన్ కోర్మా రెడీ అవుతుంది.